నమస్తే, వెల్కమ్ టు డిబిసి న్యూస్ తెలుగు. ప్రతిక్షణం ప్రజల పక్షం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎలక్షన్లు అయితే ముగిశాయి. ఇప్పుడు అభివృద్ధిలో భాగంగా కూడా సర్పంచ్, ఉప సర్పంచ్లు ఎన్నుకోబడ్డారు. అలాగే వార్డు మెంబర్తో సహా కూడా ఎన్నుకోబడ్డారు. దానికి సంబంధించి కూడా ఇప్పుడు గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కూడా ఇటు సర్పంచ్లు కావచ్చు, ఉప సర్పంచ్లు కావచ్చు, ఇట్లా ప్రభుత్వ పరంగా కూడా ఇప్పుడు ఒక అధికారికంగా గ్రామాలను అభివృద్ధి చేసుకునే దిశగా కూడా ప్రయాణిస్తున్న తరుణంలో ఇక్కడ సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కానాపూర్ గ్రామానికి సంబంధించిన ఉప సర్పంచ్ చాలా చిన్న వయసులో ఉప సర్పంచ్గా ఎన్నుకోబడ్డాడు. గ్రామాభివృద్ధి లక్ష్యాన్ని కూడా పనిచేసే ఉద్దేశంతో కూడా వీళ్ళు ముందుకు వస్తున్న పరిస్థితి ఉన్నది. మరిన్ని విషయాలు కూడా ఇక్కడ అడిగి తెలుసుకోండి. నమస్తే అన్న. నమస్తే అన్న, చెప్పండి అన్న, గ్రామాభివృద్ధి కోసం ఏం పాటుపడతారు, అసలు ఏం చేస్తారు? అయితే ముందుగా మా కానాపూర్ గ్రామ ప్రజలకి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఎందుకంటే కానాపూర్ గ్రామ ప్రజలు అనేది మంచి ఆలోచనతో, మంచి ఆలోచనబద్ధంగా, ఒక ప్రణాళికబద్ధంగా మంచి వ్యక్తిని చూస్ చేసుకున్నారు. ఆ నాయకుడు ఇప్పుడు మేకైతే ఈ సందర్భంలో బాల్య మల్లేశం గారు అని చెప్పేసి మంచి మెజారిటీతోని ఊరు ప్రజలందరూ మెచ్చుకొని, ఊరు ప్రజలు ఏకగ్రీవం చేసుకొని ఏకగ్రీవం వైపు తీసుకెళ్లి ఆయనకు ఒక మంచి అవకాశం ఇచ్చారు. అదే సందర్భంలో నాకు ఉప సర్పంచ్గా మంచి అవకాశం ఇచ్చినారు. అందుకు గాను గ్రామ ప్రజలకు మరియు మా సెకండ్ వార్డ్ సభ్యులందరికీ పేరు పేరులో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రకంగా మాకు మంచి అవకాశం ఇచ్చినందుకు మా కానాపూర్ చరిత్రలోనే ఎస్సీగా ఉన్నటువంటి నాకు మా సహోదరులు ప్రవీణ్ గాని, శ్రీకాంత్ గాని, కనకయ్య గాని, కరణ్ గాని, అజిత్ గాని, ఇట్లా చెప్పుకుంటా పోతుంటే ఎంతో మంది మా సహోదరులు అందరూ నా తోడ్పాటు ఉండి నా వెంట ఉండి నాకు మంచి విజయాన్ని చేకూర్చారు. ఈ రోజున ఈ విధంగా మాట్లాడుతున్నా అంటే వాళ్ళ యొక్క శ్రమనే, వాళ్ళ యొక్క కృషి ఈ రోజు నిలబెట్టింది. ఈ గ్రామ ప్రజల విషయానికి వస్తే మాత్రం నాకు మంచి అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని తూచా తప్పకుండా సద్వినియోగపరుచుకుంటాను. ఏ రకంగా అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నాను. గత 2-3 సంవత్సరాలుగా గ్రామ శాఖ అధ్యక్షుడిగా పనిచేశాను. అదే రీతిలో నాకు ఇప్పుడు ఈ మంచి అవకాశాన్ని ఉప సర్పంచ్ అవకాశం ఇచ్చారు. ఈ ఉప సర్పంచ్ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఎంతో రుణపడి ఉంటాను. గ్రామ ప్రజలకి, గ్రామ పెద్దలకి, ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్నాను. ఏ విధంగా అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి మా గ్రామానికి ఫస్ట్ మొదటగా మేము చేయ కార్యక్రమం ఏంటంటే మా సర్పంచ్ బాలదమల గారి ఆధ్వర్యంలో వార్డు మెంబర్లతో సహా అందరం గ్రామ పెద్దలకు మీటింగ్ వేడుకొని గ్రామ సభ ఏర్పాటు చేసుకొని మన గ్రామానికి సంబంధించిన సమస్యలు ఏముంది, ఆ ముఖ్యంగా సమస్యల గురించి క్లుప్తంగా వివరిస్తూ ఏ విధంగా సాల్వ్ చేసుకుందాం, ఏ విధంగా ఏ సమస్యకు ఏ రీతిలో వెళ్తే మనకు తొందరగా వెసులుబాటు కలుగుతుందనేది గ్రామ సమస్యల గురించి పూర్తి అవగాహనతో నేను, మాతో పాటు మా వార్డు మెంబర్లు అందరూ ప్లస్ ఇంకా ముఖ్యంగా చెప్పుకుంటే మా బాలదమల గారు మంచి అవగాహనతో ఉండి ఉన్నాడు ఇప్పటికి కూడా. అయితే ఏమిందంటే ఇప్పుడు కావాల్సింది, ఇప్పుడు మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఈ గవర్నమెంట్ తరఫున నేను ఉన్నాను. దీని ప్రకారంగా మన గ్రామంలో ఇందిరమ్మ ఇల్లే కానీ, గవర్నమెంట్ ప్రవేశపెట్టి ఏ సంక్షేమ పథకమైనా కానీ ప్రతి ఒక్క గడపకు చేరేలా మేము కృషి చేస్తాను. ప్రతి ఒక్క ఇంటికి సంక్షేమ పథకాలు వెళ్ళే విధంగా కృషి చేస్తాను. ఆ విధంగా మన ఇంటికి ఎగ్జాంపుల్ చూసుకుంటే మన ఊర్లో కాంగ్రెస్ ప్రవేశపెట్టింది 0 కరెంటు బిల్లు. ఇది ఎంత మందికి లబ్ధి చేకూరుతుంది, ఎంత మందికి లబ్ధి చేకూరతలేదు. మరి చేకూరిన వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకు సహాయం చేయగలుగుతాం? దానికోసం మనం ఎంపీ ఆఫీస్కి వెళ్దామా, కలెక్టర్ ఆఫీస్కి వెళ్దామా, మొత్తం మీద మనకు మంచి వాళ్ళకు కూడా లబ్ధి పొందే విధంగా చేకూరుస్తాం. మనకు గ్యాస్ ఇస్తున్నారు. గ్యాస్ ఎంతమంది వినియోగించుకుంటున్నారు. ఇట్లా ప్రతి ఒక్క విషయాన్ని, ప్రతి సంక్షేమ పథకాలు, గవర్నమెంట్ ప్రవేశపెట్టే ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రతి గడపకు చేకూరాలని కృషి చేస్తాను. మా సర్పంచ్ గారి ఆధ్వర్యంలో, వార్డు మెంబర్ల ఆధ్వర్యంలో ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించడానికి నేను అడిగి ఉన్నాను. ఈ విజయాన్ని నేను కంప్లీట్ గా 5 సంవత్సరాల కాలం నాకు ఇచ్చినటువంటి 5 సంవత్సరాల కాలాన్ని 100% గా గ్రామ ప్రజల హృదయాలని గెలుచుకునే విధంగా ప్రయత్నం చేస్తున్నానని కోరుకుంటున్నాను. ఇప్పుడు మీరేమో ఉప సర్పంచ్ కాంగ్రెస్ అంటే మీ ఇద్దరు సమన్వయ లోపము కనిపిస్తూ కొందరి అభిప్రాయం అయితే ఉంది, అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. అంటే సర్పంచ్ గారు ఇద్దరు కలిసి పార్టీలకు అతీతంగా వర్క్ చేస్తారని గ్యారంటీ ఎలా? అయితే బాలమల్లి గారు సర్పంచ్ గా గెలిచిండు, ఇండిపెండెంట్ క్యాండిడేట్ గెలిచిండు. ఇప్పటి వరకు మాత్రం ఆయన బీఆర్ఎస్ కాంగ్రెస్ అని కాదు, ఆయనకు కావాల్సింది ఊరి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని పూర్తిగా వాళ్ళ సమస్యలను సాల్వ్ చేయడానికి ముందుకు వచ్చిండు. మరి ఇప్పుడు ఆయనకి అటు వెళ్తాడా, మరి బీఆర్ఎస్ లో ఉంటాడా, మరి కాంగ్రెస్ లో ఉంటాడా అని నేను చెప్పలేను. కాకపోతే ఏంటంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన కంప్లీట్ గా ప్రజల సేవ చేయడానికి ముందుకు వచ్చిండు. ఏ విధంగా అయితే ప్రజలకు మంచి జరుగుతుంది అనుకుంటా అటువంటి నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తాడని ఆశిస్తున్నాను. చూసుకోవచ్చు ఉప సర్పంచ్ అయితే అంటే
పార్టీలకు అతీతంగా అంటే గతంలో అంటే సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కూడా సాధారణంగా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ప్రజలైతే గతంలో ఉన్నారు. ఒక 10 సంవత్సరాలు వాళ్ళకి అధికారం ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో కూడా ఈ ఎన్నికలు ఒక 2 సంవత్సరాలుగా కొంత లేట్ అయినప్పుడు కూడా గ్రామాభివృద్ధిలో బాగా కూడా ఈ యొక్క ఖానాపూర్ సర్పంచ్గా ఇండిపెండెంట్గా గెలిచిండు. సమన్వయంగా వీళ్ళ వార్డు మెంబర్తో పాటు ఉప సర్పంచ్ అందరు సమిష్టి కృషితో కూడా ఖానాపూర్ అభివృద్ధికై కృషి చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ ఉమేష్తో భూపతి, డీబీసీ న్యూస్ తెలుగు, సిద్దిపేట. అంటే గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి జరగలేదని కాదు, కొంత మిగిలిపోయి అవుతున్నది. ఎలాంటి అభివృద్ధి పనులు ఆగిపోయాయి? ఆ పనులు అభివృద్ధి చేసే దిశగా సర్పంచ్తో కలుపుకొని మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? ఆ సర్పంచ్ యొక్క సమన్వయంతో మీరు ఏం చేయబోతున్నారు? అయితే ఖానాపూర్ గ్రామంలో మిగిలిపోయిన విషయాల పనుల విషయానికి వస్తే మాత్రం కష్టంలోంచి పుట్టి పెరిగినటువంటి అతను ఇప్పుడు మేము అనుకున్నటువంటి బాల్ద మల్లేశం గారు. ఆయన కష్టాన్ని చూసిండు. కష్టంతో భూమి మీద కష్టపడి భూమి వచ్చినాక ఫలితాన్ని తిని బ్రతికినటువంటి కుటుంబం నుంచి రైతు బిడ్డగా ఎదిగినటువంటి బాల్ద మల్లేశం గారు ఈ రోజు ఎటువంటి సమస్యను ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాడు. ప్రజల సమస్యను తీర్చడానికి ఆయన ఏ రకంగా అయినా కష్టపడారైనా కానీ ఆయనతో పాటు మా వార్డు మెంబర్లు మేమందరం ఒక సమిష్టిగా ఏర్పడి సమిష్టి ఫలితాలు తీసుకోవడానికి మేము కృషి చేస్తున్నాము. ఆయన యొక్క మనసు కూడా ఎప్పుడైనా కానీ కంప్లీట్ గా ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడతాననే ఉద్దేశం మాత్రంలో ఉంది. అండ్ ఎన్నోసార్లు నాతోని చర్చించడం జరిగింది. గ్రామ ప్రజల కోసం అందుబాటులో ఉండడానికి, ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించడానికి రెడీగా ఉండడం చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఫైనల్ గా ప్రజలకు ఏం చెప్తారు? ప్రజలకు చెప్పాలంటే, మా గ్రామ ప్రజలకు ముఖ్యంగా చెప్పాలంటే, మంచి తీర్పిచ్చినారు, మంచి ఆలోచనతో తీర్పిచ్చినారు, మంచి నిర్ణయం తీసుకుని ఓటేశారు. గ్రామ ప్రజలు మాకు పెద్ద ఎత్తున మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించారు. ఏకపక్షంగా బాల్ద మల్లేశం నిలబడి ఆయన తోడుండి మంచి విజయాన్ని చేకూర్చారు. దాంతో పాటు గ్రామ పెద్దలు, మా కాలనీ వాసులు, సెకండ్ వార్డు మెంబర్ సభ్యులందరూ, ఓటర్లు, ప్రతి ఒక్కరు పేరున వారందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాను. గ్రామ పెద్దలకు, మహిళా సంఘాలకు, యూత్ అధ్యక్షులకు, యూత్ సభ్యులకు, యువజన సంఘాలకు, ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.